సిరియా మొన్న ఆఫ్ఘనిస్తాన్ టైప్లోనే ఆఫ్ఘనిస్తాన్లో ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం దిగిపోతే తీవ్రవాదులు ప్రభుత్వాన్ని ఏలి అంతకుముందు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడి మీదన గనీ మీదన కేసులు ఏంటంటే దేశద్రోహానికి పాల్పడ్డాడని. దేశాన్ని లాక్కున్న దరిద్రులు దేశద్రోహం కేసు పెడతారు. బంగ్లాదేశ్ ప్రజల చేత 2/3 మెజార్టీతో ఎన్నికైనటువంటి షేక్ హసీనాని గద్దె దించినటువంటి తీవ్రవాద భావజాల అమెరికా అనుకూల బంగ్లాదేశ్ వ్యతిరేక సోరోస్ టీంతో నడిచేటటువంటి ప్రభుత్వం వస్తే ఆ యూనస్ ప్రభుత్వం ఇప్పుడు హసీనా మీద దేశద్రోహం కేసు పెడుతుంది. అంటే తీవ్రవాదులే ప్రజల చేత ఎన్నికైన వాళ్ళ మీద కేసు పెడతారు. మయన్మార్ అలియాస్ బర్మా ఆంగ్ సాన్ సూచీ 2/3 మెజార్టీ కాదు, దాదాపుగా 85% మెజార్టీ ఇచ్చారు. ప్రజల చేత ఎన్నికైంది. ఆమెను గద్దెదించినటువంటి సైనిక పాలకులు ఆమె మీద దేశద్రోహం కేసు పెట్టి ఈ రోజు వరకు జైలు నుంచి బయటికి రాకుండా చూస్తున్నారు. ఇది ఇప్పుడు సిరియాకి పాకింది. అయితే అక్కడున్న అధ్యక్షుడు ఇప్పుడు ఎట్లయితే హసీనా మన దేశానికి పారిపోయి వచ్చిందో అట్లాగే అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు పారిపోయి అమెరికాలో తలదాచుకుంటున్నాడు. అదే సందర్భంలో బర్మాకి సంబంధించిన సూచీ మాత్రం అక్కడే ఉండటం వల్ల జైలు పాలైందో ఇప్పుడు మాత్రం ఏదైతే అల్బషర్ ఎవరైతే ఉన్నారో సిరియాకి సంబంధించిన అధ్యక్షుడు పారిపోయి రష్యాలో తలదాచుకుంటే అతని మీద ఇప్పుడు తిరుగుబాటు ప్రభుత్వం ఏదైతే ISIS ప్రభుత్వం అనాలేమో అది కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీవ్రవాద సంస్థ వాళ్ళు ఇప్పుడు అతని మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఏంటయ్యా అంటే ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేస్తున్నారని తెలిసి కంట్రోల్ చేయలేదు, అందువలన సిరియా మీద యుద్ధం జరిగింది అన్నటువంటి ఈ దరిద్రులు ఒకళ్ళనొకళ్ళు తన్నుకుని చచ్చేటటువంటి తీవ్రవాద ముఠాలు అవతల మీదనే దేశద్రోహం కేసులు పెట్టేటటువంటి సిచ్యుయేషన్లో ఉన్నాయి. ఇది ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాల్లో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి అంశం.